అందరికీ నమస్కారం. 135వ అంబేద్కర్ జయంతి చాలా ఘనంగా చిత్తూరు పట్టణంలో జరుగుతుంది. అంబేద్కర్ గారి ఆశయాల్ని ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు వారి ఆశయాల్ని వారి ఆశీస్సులతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అంబేద్కర్ గారికి 20 ఎకరాలు అమరావతిలో ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా అంబేద్కర్ పట్ల, అంబేద్కర్ భావాలు, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని గౌరవించే ఒక తెలుగుదేశం పార్టీ ఒకటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే అంబేద్కర్ గారు ఏమైతే రాజ్యాంగంలో ఉందో వాటిని అమలుపరిచే నాయకుడిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది. అంటే భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ వారికి ఇన్ని సంవత్సరాలు పరిపాలించినా వారికి తెలియలేదంటే అంబేద్కర్ గారిని వాడుకొని వదిలేయడం అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. కాబట్టి అమరావతిలో 20 ఎకరాలు ఇవ్వడం మా ముఖ్యమంత్రి గారి ఘనత, ఆయన పట్ల ఉన్న చిత్తశుద్ధి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్. చిత్తూరు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మనం చిత్తూరు నగరం మొత్తము ఇక్కడ సమావేశమై సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా సంతోషమైన విషయం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ 3 సిద్ధాంతాలని గట్టిగా నమ్మి రాజ్యాంగంలో ఈ 3 ఫౌండేషనల్ ప్రిన్సిపల్గా మన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని చిత్రీకరించారు. సో ఈ 3 కూడా మన అందరం కూడా గుర్తుపెట్టుకొని మన సమాజంలో ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం ఈ 2 కూడా ఉన్నప్పుడే మనకు ఈ సమాజంలో ఉన్న అసమానతలన్నీ తగ్గిపోతాయి. ఎప్పుడు కూడా ఆర్థిక న్యాయం లేని సమాజంలో మనకి అసమానత్వం అనేది ఎప్పటికీ ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. అదే గుర్తించే మన రాజ్యాంగంలోనూ అదేవిధంగా మన యొక్క ప్రతి ఒక్క ప్రభుత్వ పాలసీలోనూ కూడా మనము అందరి యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం అనేసి చదువు నుంచి, ఉపాధి నుంచి, ఉద్యోగ అవకాశాల నుంచి అన్నిట్లో కూడా చారిత్రకంగా వెనుకబడిన వర్గాలందరికీ కూడా ఎంతో సహకారాన్ని మరియు సహాయాన్ని గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సహాయాలన్నింటినీ కూడా అందిపుచ్చుకొని అన్ని వర్గాల వారు సమగ్రంగా అభివృద్ధి జరిగినప్పుడే అంబేద్కర్ గారు ఆశయించినటువంటి సామాజిక న్యాయం అనేది మనకి ఖచ్చితంగా జరుగుతుంది. సో ఈ ఉద్దేశంగానే మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని ప్రభుత్వము, ప్రజలు అందరూ కూడా మనం ముందుకు వెళ్తే అప్పుడే మనం నిజమైన అభివృద్ధిని మన సమాజంలో చేకూర్చగలమని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. ఓకే, సమాజం కోసం పాటుపడిన వ్యక్తి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారికి తెలుగుదేశం పార్టీకి అనుబంధం ఏంటంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆయన అందరూ అడగడం జరిగింది, మీ ఎజెండా ఏంటి అని. అంబేద్కర్ ఆశయాలు, జ్యోతిరావు పూలే ఆశయాలే మా పార్టీ ఎజెండా అని రామారావు గారు ఆ రోజు చెప్పడం జరిగింది. దాన్ని తూచా తప్పకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు అందరూ కూడా ఈరోజు పాటిస్తున్నాం. సమాజం కోసమే తెలుగుదేశం పార్టీ కట్టుబడింది. అందరికి న్యాయం జరిగే విధంగా ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ అందరూ కూడా న్యాయం జరిగే విధంగా మా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దీన్ని ప్రజలందరూ గుర్తించాలా, వచ్చిన మార్పులు కూడా అందరూ గుర్తించాలని కోరుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఈరోజు చిత్తూరు పట్టణంలో దళిత నాయకులు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి దళిత ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈరోజు ఈ యొక్క జన్మదిన వేడుకలు చాలా చక్కగా మరి చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు. మరి ఇదే విధంగా రాష్ట్రమంతా కూడా ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్నారు. మరి దళితుల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక సమస్యలన్నీ మరి నిత్య జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఆయన స్వయంగా అనుభవించినటువంటి ఇబ్బందులన్నీ కూడా నా భవిష్యత్తులో నా యొక్క దళితులు ఎటువంటి ఇబ్బందులకు ఎదురు కాకూడదని వాళ్ళంతా కూడా రాజ్యాంగం ప్రకారం చక్కగా వారి యొక్క జీవనశైలిలో మార్పులతో చాలా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన చిన్ననాటి నుంచి అనేక ఇబ్బందులకు గురయ్యి వాటన్నిటిని కూడా అధిగమిస్తూ మరి ఈరోజు రాజ్యాంగ నిర్మాతకి ఆయన పితామహుడు కావడం, అందులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మా దళిత నాయకులు, దళిత జాతి కూడా ఎటువంటి పీడిత ప్రజల నుంచి బయటపడడానికి అనేక సమస్యల నుంచి కూడా వారు బయటపడే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించడం, మరి సమానత్వం, వాక్ స్వాతంత్ర్యం, మరి ఇలాంటి హక్కులన్నీ కూడా సామాజిక భద్రత అనేది కూడా దళితులకు ఉండాలనే ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. మరి దాని ప్రకారమే ఈరోజు కూడా ఉన్నప్పటికీ అనేక ప్రజలు అనేక గ్రామాల్లో కూడా ఇంకా దళిత పీడిత ప్రజలందరూ కూడా ఏడ్పించే ధోరణిలో ఈ యొక్క కార్యక్రమం జరగకూడదని, భవిష్యత్తులో ఇంకందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కూడా వారు కోరికని, అదేవిధంగా మరి మిగతా
జరగబోయే సమస్యలన్నిటికీ కూడా ముందుండి మేము పోరాడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం మీడియా ద్వారా. మా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు సార్ గారు, అదేవిధంగా మా చిత్తూరు ఎమ్మెల్యే జగన్నాథ్ అన్న గారు, చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు, జేసీ మేడం గారు, డీడీ సోషల్ వెల్ఫేర్ జీడీ గారు చాలా అద్భుతంగా ఈ 5 ఏళ్ళు అంబేద్కర్ జయంతి అంటే మాకు తెలియకుండా పోయింది మా ఎస్సీలకి. ఈరోజు అంబేద్కర్ జయంతిని అట్లే బ్రహ్మాండంగా జరిపిస్తూ దళితులకు ఎంత గౌరవం ఇవ్వాలో, దళితులను ఎంత అభివృద్ధి చేయాలనో ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ అన్ని విధాలుగా వర్కులు కానీ మా చిత్తూరు ఎమ్మెల్యే గుజరాల జగన్మోహన్ అన్న గారికి మా దళితుల తరపున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆయన అంత పనులు వదులుకొని మా కోసం, మా దళితుల కోసం ఈ విధంగా చేసి అన్ని దగ్గరుండి చిత్తూరుని అన్ని విధాలుగా ముందుకు తీసుకొని పోతూ చిత్తూరు కాట్పాడి రైలు రోడ్ని 1300 కోట్లు తెప్పించిన ఘనత మా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారిది, మా చిత్తూరు ఎమ్మెల్యే టైగర్ మా ఎమ్మెల్యే గారిది. ఇన్ని 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇంతవరకు పిగిలేరు అట్టంతా రైల్వే బ్రిడ్జిలు కూడా లేవు. ఈరోజు రైల్వే బ్రిడ్జిలు ఆ రోజు ఆదికేశవ నాయుడు ఉన్నప్పుడు రైల్వే స్టేషన్ కట్టి చిత్తూరు హైదరాబాద్ రైలు వేస్తే ఈరోజు మా జగనన్న గారి తరఫున వేలూరు చిత్తూరు కాట్పాడికి ట్రైన్ వేయడం జరిగింది. డబుల్ రోడ్లు చిత్తూరుని ఈది డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు నిజమైన స్వతంత్ర అంబేద్కర్ రాజ్యాంగం ఈరోజు అమలు అవుతా ఉంది. చాలా సంతోషంగా ఉంది మా ఎస్సీలకి. ఈరోజు మా దళితుల్లో మాకు ఆనందంగా నింపుతున్న మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్, జిల్లా జేసీ మేడం గారు, సోషల్ వెల్ఫేర్ జేడీ సారు అందరికి కూడా మా దళితుల తరఫున అందరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్, జై భీమ్, సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను, సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ దార్శనికుడు, భారతదేశంలో అణగారిన వెనుకబడిన వర్గాలకు ఒక దిక్సూచిలాగా నిలిచినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం. ఇది మనందరికీ కూడా పర్వదినం. ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతోందంటే, అణగారిన వర్గాలు అంతో ఇంతో అభివృద్ధిలోకి రాగలుగుతున్నాయంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష. ఈరోజు భారతదేశంలో పరిపాలనా వ్యవస్థకు దిక్సూచి ఆయన ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్నటువంటి పవిత్రమైనటువంటి రాజ్యాంగం. కాబట్టి ప్రభుత్వాలు ఏవైనా, పార్టీలు ఏవైనా అంబేద్కర్ ఏవైతే ఆకాంక్షించారో ఆ ఆకాంక్షలకు అనుగుణంగా వెనుకబడిన వర్గాలు, దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయవలసిందిగా మేమందరం కూడా కోరుకుంటూ, ఆయన ఏదైతే ఈ భారత జాతికి ఒక దారి చూపారో ఆ దారిలో నడవడానికి చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరూ, సామాజిక స్పృహ కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ చూపిన బాటలో ముందుకు సాగాలని, ఆయన ఆశలను ఆయన జయంతి రోజున మనం మరోసారి మననం చేసుకుని ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ మరోసారి అంబేద్కర్ గారికి మేము ఘనంగా పుష్పాంజలి ఘటిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు చెప్పదలుచుకుంది మేము ఒకటే. భారతదేశంలో అనేక పండుగలు వస్తాయి, కానీ ఈరోజు భారతదేశంలోనికే ఒక ముఖ్యమైన పండుగ. ఎందుకంటే దళిత కుటుంబంలో ఒక రాజ్యాంగ డైమండ్గా పుట్టిన ఈరోజు సందర్భంగా మేము తెలియజేస్తున్నది ఏమంటే, ప్రతి గ్రామంలో కానీ మండల లెవెల్లో కానీ ఇది ఒక ఆనవాయితీగా మన సొంత దీపావళి మరియు ఉగాది పండుగలాగా జరుపుకోవాలని, మరియు దళితులందరూ కూడా ఇంకా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు దళితులకే కాకుండా భారతదేశంలోని అన్ని వర్గాల వారికి శుభదినం. ఈరోజు ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఈరోజు ఈ యొక్క చిత్తూరులో జరిగే ఈ యొక్క కార్యక్రమానికి అనేక పనులు ఉన్నా కూడా వదిలి మనకి గురుజాల జగన్మోహన్ గారు, చిత్తూరు శాసనసభ్యులు చిత్తూరుని అనేక విధాల అభివృద్ధి చేయాలనే అహర్నిశలు కృషి చేస్తూ అనేక సంక్షేమ పథకాలని మంజూరు చేసుకుని వచ్చిన ఘనత వారికే దక్కింది. వారికి మనందరి తరఫున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాము. వారు యూనివర్సిటీని కూడా గుడిపల్లకి మంజూరు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఎంపీ గారు కూడా 136 కోట్లతో ఈ కాట్పాడి చిత్తూరు డబుల్ రోడ్డుని 1350 కోర్సుతో ఈ యొక్క కాట్పాడి డబుల్ రోడ్డుని చిత్తూరుకి మంజూరు చేయడం జరిగింది. వారికి హృదయపూర్వక వందనాలు. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు, అధికారులకి మరియు ప్రజా సంఘాలకి అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. భారత రాజ్యాంగ నిర్మాత గౌరవ శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా
భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఆ రోజు స్వతంత్రం వచ్చిన కొత్తలో భారతదేశానికి ఒక రాజ్యాంగం లేకుండా బ్రిటిష్ వారు స్వతంత్రం ఇచ్చి భారతదేశాన్ని ఒక చుక్కాని లేని నావలాగా వదిలిన సందర్భంలో మహానుభావుడు శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాల్లోని అనేక రాజ్యాంగాలను పరిశీలించిన తర్వాత భారతదేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని రచించి ఈ భారతదేశ స్వతంత్ర సార్వభౌమత్వాలను చిరకాలం కాపాడుకునే విధంగా ఆ రోజే వారు ఆ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. రాజ్యాంగంలోనే ఈ దేశానికి రక్షణ, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు రక్షణ అన్నిటినీ వారు ఆ రోజే భవిష్యత్తును ఊహించి ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగ రచయితను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వంచిందో ఈరోజు దేశ ప్రజలందరికీ తెలియవస్తున్నది. గత 70 సంవత్సరాలుగా ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వారు ఏ విధంగా అంబేద్కర్ గారి పేరును వాడుకొని వారిని అగౌరవపరిచారో మనకంతా తెలుసు. అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చింది శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. అప్పటి వరకు మీకు గుర్తు రాలేదా కాంగ్రెస్ వారికి? అటు తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదైతే అంబేద్కర్ గారు పుట్టిన స్థలము, ఆయన చదువుకున్న స్థలము, ఆయన బ్రిటన్లో లాయర్గా ప్రాక్టీస్ చేసిన స్థలము, వీటన్నిటిని పంచతీర్థ పేరుతో వారు డెవలప్ చేసి అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు అర్పించింది భారతీయ జనతా పార్టీనే. ఈరోజు భారత రాజ్యాంగాన్ని దాదాపు 60 సార్లకు పైన సవరించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడడం కావచ్చు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడం కావచ్చు, అంబేద్కర్ గారిని గౌరవించడం కావచ్చు, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్.